హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఎంజిల్ వన్లో ఆటోమేటిక్ ట్రేడింగ్. సో మనం ఎంజిల్ వన్లో ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీ క్రియేట్ చేస్తూ అందులో 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ విత్ 14 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ యొక్క క్రాస్ ఓవర్ స్ట్రాటజీ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో మన ఛానల్ ప్రీవియస్ వీడియోస్లో ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో ఆటోమేటిక్ ట్రేడింగ్ ఆర్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ గురించి చూసాం కదా. సో మరి ఎంజిల్ వన్లో ఏ విధంగా ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేయొచ్చో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి నా ఎంజిల్ వన్ అకౌంట్. సో ఎంజిల్ వన్ వచ్చేసరికి మనకి బేస్డ్ ఆన్ ఇండికేటర్స్, ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏదైనా మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ స్ట్రాటజీ ఉన్నా ఆర్ మ్యాక్డీ స్ట్రాటజీ ఉన్నా ఆర్ఎస్ఐ స్ట్రాటజీ ఉన్నా మీరు ఇక్కడ స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఎంజిల్ వన్ ఏం చేస్తుందంటే మీకు అలర్ట్ ఇస్తుంది. ట్రేట్రాన్ ఏమో బేస్డ్ ఆన్ మన కండిషన్స్, ఎగ్జాంపుల్ ట్రేట్రాన్లో వచ్చేసరికి మనం మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్, ఎగ్జాంపుల్ 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అబోవ్ వెళ్తే బై పొజిషన్, 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే బిలో మార్కెట్ వెళ్తే సెల్ పొజిషన్ అని మనం ఇక్కడ స్ట్రాటజీ క్రియేట్ చేస్తే, ఆ స్ట్రాటజీ బేస్డ్ ప్రకారం అదే ఆర్డర్స్ తీసుకుంటుంది. మన ట్రేడింగ్ అకౌంట్ దీన్ని లింక్ చేస్తే అదే ఆర్డర్స్ తీసుకుంటుంది, అదే బై పొజిషన్, అదే సేల్ పొజిషన్, స్టాప్ లాస్ హిట్ అయితే ఎవ్రీథింగ్ అదే చేస్తుంది. ట్రేట్రాన్ వచ్చేసరికి ఒక ఫుల్లీ ఆటోమేటెడ్ ప్లాట్ఫామ్ అన్నమాట. మన స్ట్రాటజీ ఏం క్రియేట్ చేస్తామో ఆ స్ట్రాటజీ బేస్డ్ మీద ఫుల్లీ ఆటోమేటెడ్ ప్రాసెస్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఆర్డర్స్ అదే తీసుకుంటుంది. మీకు ఒకసారి నేను ఆల్రెడీ స్ట్రాటజీస్ క్రియేట్ చేశాం కదా ఫ్రెండ్స్, వాటి యొక్క లైవ్ ఇక్కడ మనకు రన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, లైవ్లో రన్ అవుతుంది. సో ఇక్కడ మనకి లైవ్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో లైవ్లో రన్ అవుతుంది అనమాట. ఇలా మనకి ఆర్డర్స్ తీసుకుంటుంది. స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, టార్గెట్ వస్తే టార్గెట్ తీసుకుంటుంది. ఎవ్రీథింగ్ ఆటోమేటిక్గా అదే ట్రేడ్ చేస్తుంది ట్రేట్రాన్. సో ఆల్రెడీ మన ఛానల్లో ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద వీడియోస్ చూసిన వాళ్ళు అండ్ మన స్ట్రాటజీస్ యాడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మీరు కూడా డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ వచ్చేసరికి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ఇక్కడ వచ్చేసరికి ఇండెక్స్ ఆప్షన్స్ అంటే నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, మిడ్ క్యాప్ అండ్ ఫైనాన్స్ నిఫ్టీలో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ఇవి వచ్చేసరికి ఒక లాట్ పర్ స్ట్రాటజీ వచ్చేసరికి ఒక లాట్ తీసుకుంటుంది. బయింగ్ స్ట్రాటజీస్, నిఫ్టీ బ్రేక్అవుట్, బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్, ఇవి వచ్చేసరికి టైం బేస్డ్ బ్రేక్అవుట్. ఇవి కూడా ఇండెక్స్ ఆప్షన్, బయింగ్ లాట్. ఇవి ఇక్కడ కూడా ఉంటాయి డిఫరెంట్ టైం ఫ్రేమ్లో. సో ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. తర్వాత స్టాక్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు అనుకున్న వాళ్ళకి స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. నిఫ్టీలో హై మూవర్స్ ఉంటాయిగా అవి. సో ఇవన్నీ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. అంటే టోటలీ ఆటోమేటెడ్ ప్రాసెస్. జస్ట్ ఒకసారి మీ బ్రోకర్ అకౌంట్తో లింక్ అయ్యి మీరు ఒక్కసారి యాక్సెస్ ఇస్తే ప్రతిరోజు అదంతా అదే ట్రేడ్స్ తీసుకుంటుంది. టార్గెట్ ఆర్ స్టాప్ లాస్ ఏదైనా అదే చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసరికి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రేట్రాన్లో మీకు ట్రేట్రాన్ కొత్త అంటే మా ఛానల్ బేసిక్ వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ మీరు ఫ్రీ అకౌంట్, మీ మెయిల్ ఐడికి ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఈరోజు వీడియోలో ఎంజిల్ వన్లో ఆటోమేటెడ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు, ట్రేట్రాన్ కాకుండా ఎంజిల్ వన్లో ఆటోమేటిక్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎవరైనా ఎంజిల్ వన్లో అకౌంట్ లేకపోతే, ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు మీరు చూసుకోవచ్చు. అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ లింక్ త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఈ స్టడీస్ అన్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం ఎంజిల్ వన్లో ఒకసారి వెళ్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ. సో కొద్దిగా మనకి ట్రేట్రాన్కి ఇక్కడ వచ్చేసరికి కొద్దిగా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. నాకు ఒక ఫ్రెండ్ నిన్నటి వీడియోలో కామెంట్ కూడా చేశాడు. సో మీరు అది గ్రేటర్ దాన్ లెస్ దాన్ కాదు, క్రాస్ ఓవర్ అని పెట్టాలని చెప్పాడు. ఎస్, అవును, క్రాస్ ఓవర్ పెట్టాలి. బట్ ట్రేట్రాన్లో వచ్చేసరికి డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ మెథడ్. నేను అదే కాన్సెప్ట్లో చెప్పాను. ఈరోజు వచ్చేసరికి క్లియర్ వేలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి మనం ఎంజిల్ వన్లో. మీ ఎంజిల్ వన్ అకౌంట్ ఉంటే మీరు ఇలా చార్ట్ ఓపెన్ చేస్తారు. నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా. ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ, నేను టైం ఫ్రేమ్ 30 minutes, మీరు ఏదైనా టైం ఫ్రేమ్ క్రియేట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 5 minutes సెట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 5 minutes.
మీరు ఇంట్రాడే ట్రేడింగ్లో 5 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ మీరు ఏదైనా టైం ఫ్రేమ్ సెట్ చేసుకోండి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా 5 మినిట్స్ టైం ఫ్రేమ్. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, అలర్ట్ అని ఉంటుంది, ఇక్కడ ఒక బటన్ ప్లస్ సింబల్తో అలర్ట్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి టెక్నికల్ ఇండికేటర్సా, ప్రైజ్ యాక్షన్ అంటే ఎల్టీపీ, ఇది దీని బేస్డ్ చాలా ఉంటాయి, డే ఓపెన్, డే క్లోజ్, దీని మీద బేస్డ్ మీద. నేను వచ్చేసరికి ఇప్పుడు టెక్నికల్ ఇండికేటర్స్ మీద చూపెడుతున్నాను. టెక్నికల్ ఇండికేటర్స్ 5 మినిట్స్ క్యాండిల్, 5 మినిట్స్. ప్లీజ్ సెలెక్ట్ ఇండికేటర్స్, మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్. సో ఇది వచ్చేసరికి 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ నేను సెట్ చేసుకుంటున్నాను. ఓకే, 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అప్డేట్ ఇచ్చాను. సో ఇక్కడ నేను నిన్నటి వీడియోలో వచ్చేసరికి గ్రేటర్ దాన్ లెస్ దాన్ అని పెట్టినాను, బట్ క్రాస్ ఓవర్ ఎబోవ్ పెట్టి ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్, ఇక్కడ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ దీని సెట్టింగ్, నా స్ట్రాటజీ వచ్చేసరికి 14, లెంత్ వచ్చేసరికి 14, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. సో 5 మినిట్స్ క్యాండిల్లో 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లైన్, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ లైన్ 14 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ కంటే ఎబో వెళ్ళినప్పుడు బై సిగ్నల్ ఇవ్వాలి. నేను ఇక్కడ బై అని పెట్టుకుంటాను. ఓకే, బై సిగ్నల్ ఇవ్వాలి. క్రియేట్ అలర్ట్. ఓకేనా, ఇంకో అలర్ట్ కూడా క్రియేట్ చేసుకుంటున్నాను. ఇంకో అలర్ట్ 5, మళ్ళీ సేమ్ 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, సేమ్ మళ్ళీ సెట్టింగ్స్ వచ్చేసరికి ఇక్కడ 5 అని పెట్టుకుంటాను, లెంత్. ఓకేనా, 5 సెట్ చేసుకున్నాను. అండ్ ఇండికేటర్ క్రాసెస్ ఎబో, ఇక్కడ ఏంది మనకి వెయిటెడ్ మూవింగ్ యావరేజ్, దీని సెట్టింగ్ వచ్చేసరికి 14. సో ఇది నా సింపుల్ స్ట్రాటజీ అన్నమాట. మీకు మీ స్ట్రాటజీ ఏదైనా కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇది సేల్కి, ఇది ఎబో కాదు ఫ్రెండ్స్, క్రాసెస్ బిలో, గుర్తుపెట్టుకోండి, క్రాసెస్ బిలో 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, క్రాసెస్ బిలో 14 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ బిలో వెళ్ళినప్పుడు సెల్. క్రియేట్. సో నేను నిఫ్టీలో అలర్ట్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నా స్ట్రాటజీ ఏంటో మీకు ఒకసారి చూపెడతాను. నా స్ట్రాటజీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 5. సో ఇక్కడ ఇన్పుట్ 5, కొద్దిగా థిక్నెస్ పెంచుకుంటాను, కలర్ కూడా చేంజ్ చేసుకుంటాను నాకు క్లియర్గా కనపడడానికి వ్యూ కోసం. ఇంకోటి WMA, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్, ఇది వచ్చేసరికి 14. ఇప్పుడు నా కండిషన్ స్ట్రాటజీ చెప్పాక మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ విధంగా నా స్ట్రాటజీ సెటప్. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మనకి రెడ్ అనేది 5 ఎక్స్పోనెన్షియల్, రెడ్ అనేది 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఓకేనా, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, రెడ్ మనం ఇది బ్లూ సెట్ చేసుకుంటాను ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ కాకుండా ఇది రెడ్ సెట్ చేసుకుంటాను. ఓకేనా, ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, ఈ బ్లూ లైన్ అనేది 14 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్, ఈ 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది. ఇప్పుడు ఏంటంటే నా స్ట్రాటజీ ఏంటంటే వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ లైన్ ఉంది కదా 14 కంటే 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేసినప్పుడు సేల్ సిగ్నల్ ఇవ్వాలి. ఓకేనా, ఇక్కడ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ బ్లూ లైన్ ఉంది కదా, దీని కంటే ఎబో 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ క్రాస్ ఓవర్ అయినప్పుడు బై సిగ్నల్ ఇవ్వాలి. ఇది నా కండిషన్, ఇదే నా స్ట్రాటజీ. ఇప్పుడు మనం స్ట్రాటజీ నేను ఆ విధంగానే క్రియేట్ చేసిన అలర్ట్స్. ఇక్కడ అలర్ట్స్, ఈ ఆర్డర్స్ పేజ్లోకి వెళ్ళి అలర్ట్స్లోకి వెళ్తే ఇక్కడ నేను ఇచ్చాను సేల్, బై. సో ఇక్కడ చూడండి, సెల్ వచ్చేసరికి 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్రాసెస్ బిలో, అంటే వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ బిలో వెళ్ళినప్పుడు సేల్ పొజిషన్ సిగ్నల్ ఇమ్మని. బై సిగ్నల్కి వచ్చేసరికి 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్రాసెస్ అబౌవ్ 14 WMA. అదే నేను ఇక్కడ మీకు చూపెట్టింది అనమాట, అదే నేను ఇక్కడ స్ట్రాటజీ క్రియేట్ చేశాను, ఇదే స్ట్రాటజీ. ఓకేనా, సేమ్ నిఫ్టీలో కూడా మీరు ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. నిఫ్టీలో కూడా సేమ్ ఇదే విధంగా. సో నిఫ్టీలో కూడా సేమ్ ఇదే విధంగా, సేమ్ అలర్ట్ ఇప్పుడు చేసినట్టే 5 మినిట్స్ 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, మనకి క్రాసెస్ అబోవ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్, బై సిగ్నల్, నిఫ్టీ బై, క్రియేట్ అలర్ట్ అయిపోయింది. సింపుల్గా ఏంటంటే ఇది సెమీ ఆటోమేటెడ్, అంటే ఇది ట్రేడ్స్ తీసుకోదు, జస్ట్ నీకు సిగ్నల్ ఇస్తుంది. 5 క్రాసెస్ బిలో
14 weighted moving average sell. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ మనకి 14 WMA అనేది అప్ సైడ్ క్రాస్ ఓవర్ అయితే బై పొజిషన్ తీసుకోవాలని, 14 WMA బిలో సైడ్ క్రాస్ ఓవర్ చేస్తే 5 సేల్ పొజిషన్ తీసుకోవాలి. ఇక్కడ మీకు ఆర్డర్స్లో అలర్ట్స్. సో ఇది ఏంటంటే నాకు సెమీ ఆటోమేటెడ్, ఫుల్లీ ఆటోమేటెడ్ కాదు, సెమీ ఆటోమేటెడ్. సెమీ ఆటోమేటెడ్ ఎందుకంటున్నా అంటే ట్రేట్రాన్లో వచ్చేసరికి మనం అది ఒకవేళ సిగ్నల్ వచ్చిందనుకో, బేస్డ్ ఆన్ ఆ స్ట్రాటజీ మీద సిగ్నల్ వచ్చిందనుకో, అదంతకదే ట్రేడ్స్ తీసుకుంటుంది అనమాట. సో మనకు సంబంధం లేకుండా. బట్ ఇక్కడ ఏంటంటే సిగ్నల్ ఇస్తుంది, ఒకసారి నీకు నోటిఫికేషన్ రూపంలో మీకు సిగ్నల్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, అలర్ట్ సిగ్నల్. ఈ నేను పొద్దున ఇచ్చాను కదా, టుడే అలర్ట్ సేల్ ట్రిగర్డ్ అంటే మార్నింగ్ సెషన్, EMA 5 less than అంటే 14 EMA, ఇలా అలర్ట్ వస్తుంది, మీకు అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఇట్లా వచ్చింది కదా, అలర్ట్ వస్తుంది అనమాట క్రాస్ ఓవర్ కాగానే మీ నోటిఫికేషన్ రూపంలో. మరియు ఒకవేళ మీ దాంట్లో మీ మొబైల్ లింక్ ఉంటే కూడా మొబైల్ నోటిఫికేషన్ అయితే రాదనుకుంటా ఫ్రెండ్స్, మీ మెయిల్కి అయితే నోటిఫికేషన్ వస్తుంది. మరియు మీ మొబైల్ యాప్ ఉంటే, ఏంజిల్ వన్ మొబైల్ యాప్ ఉంటే మీకు ఏంజిల్ వన్ మొబైల్ యాప్లో కూడా మీకు క్లియర్గా సిగ్నల్ ఇస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా స్ట్రాటజీస్ ఇంకా చాలా మీరు ఇష్టం, మీ దగ్గర ఏ స్ట్రాటజీ ఉన్నా ఆ స్ట్రాటజీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా RSI బేస్డ్ మీద, RSI 70% అబోవ్ వెళ్తే RSI స్ట్రాటజీ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. RSI స్ట్రాటజీ అంటే ఇందులో సెమీ ఆటోమేటెడ్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ మీకు చూపెడతాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇదన్నమాట ఎక్స్పోనెన్షియల్ క్రాస్ ఓవర్ మూవింగ్. మీ దగ్గర ఏదైనా స్ట్రాటజీ ఉన్నా ఇదే విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి కాకుండా మనం ట్రేట్రాన్ 4 ఇవి వచ్చేసరికి ఫుల్లీ ఆటోమేటెడ్ అనమాట. ట్రేట్రాన్ అనేది ఫుల్లీ ఆటోమేటెడ్. ఇది ఏంటంటే మన అకౌంట్లో అదే ట్రేడ్ చేస్తుంది, ఇక్కడ ట్రేడ్ చేయదు. ఏంజిల్ వన్లో జస్ట్ మనకి నోటిఫికేషన్ రూపంలో ఇస్తుంది. మనం ఆ నోటిఫికేషన్ రాగానే, సిగ్నల్ రాగానే బై పొజిషన్ ఆర్ సేల్ పొజిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి అదే ట్రేడ్స్ తీసుకుంటుంది, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఎవ్రీథింగ్ అదే ట్రేడ్ చేస్తుంది. ఫుల్లీ ఆటోమేటెడ్ అనమాట. ఇది మనతో సంబంధం లేదు, ఆటోమేటిక్గా అదే ట్రేడ్స్ తీసుకుంటుంది ఇదంతా. ఓకేనా, ఈ విధంగా ఫ్రెండ్స్. సో ట్రేట్రాన్ స్ట్రాటజీస్ వచ్చేసరికి మీరు ఇక్కడ ఫ్రీ స్ట్రాటజీస్ ఉన్నాయి, ఇవన్నీ యాడ్ చేసుకొని మీరు కూడా పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ట్రేట్రాన్లో పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ఉంది, ఇవన్నీ యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేసుకోండి. సో ట్రేట్రాన్లో ఫస్ట్ మీకు అకౌంట్ ఉండాలి, ఇక్కడ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇవి కాకుండా క్రిప్టో కరెన్సీ స్టడీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా, ఇవి కూడా ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్టడీస్. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఇండియాలో రిజిస్టర్ అయింది. ఓన్లీ ఇక్కడ క్రిప్టో కరెన్సీస్ అంటే బిట్ కాయిన్, ఇథేరియం ఇవన్నీ ట్రేడింగ్ చేయొచ్చు. ఇవి ఒక్కొక్క స్ట్రాటజీ 1500 రూపాయలతో ట్రేడ్ చేస్తాను అనమాట. ఇవి కూడా ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, అదే ట్రేడ్స్ ఎవ్రీథింగ్ అదే తీసుకుంటుంది. సో ట్రేట్రాన్కి బ్రోకర్ అకౌంట్కి ఎలా యాడ్ చేయాలి, డెల్టా ఎక్స్చేంజ్, ఎవ్రీథింగ్ బేసిక్ వీడియోస్ మా ఛానల్ ఉన్నాయి ట్రేట్రాన్ గురించి, అవి కూడా మీరు చూడండి. సో ఏంజిల్ వన్లో వచ్చేసరికి ఈ విధంగా ఫ్రెండ్స్. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిన్న ఒక ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేశాడు, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ట్రేట్రాన్ మీద గ్రిప్ ఉంది, దీని మీద ఐడియా లేదు. సో మీరు కామెంట్ చేసినందుకు. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సో ఇది వచ్చేసరికి ఏంజిల్ వన్లో ఈ విధంగా ఉంది. మిగతా బ్రోకర్స్ గురించి నాకు ఐడియా లేదు, సో నాకు ఏంజిల్ వన్ ఐడియా ఉంది. సో ఎవరికైనా ఏంజిల్ వన్లో అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.